సరే, మంచిది. దేవునికి స్తోత్రం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మనం మాట్లాడే అంశం చూసుకుందాం. అపోస్తుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణము ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున పాపము అందరికీ సంప్రాప్తమాయెను అని దైవజనుడు పౌలు గారు క్రీస్తు శకం 57-58 మధ్యలో ఈ గ్రంథాన్ని రాస్తూ ఈ రోమీలు రాసిన పత్రిక 16 అధ్యాయాలు 433 వచనాలతో కూడినటువంటి ఈ గ్రంథములో పాపాన్ని గురించి ప్రస్తావించాడు. ఎందుకంటే ఆ పాపము ప్రారంభము ఎలాగో మన పితరుడు దేవునికి కుమారుడైనటువంటి ఆదాము ద్వారా ఒక మనిషిని ద్వారా అని మొట్టమొదట సంబోధిస్తూ ఉన్నాడు. ఈ భాగాన్ని మనం ఆలోచించినప్పుడు పాపము కొందరు చేసి ఆ పాపము ద్వారా శిక్ష కూడా అనుభవించి పాపం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనే విషయాన్ని అక్కడ ఒక మనుష్యుడు అనే మాట సంబోధిస్తున్నాడు. మనుష్యుడు అంటే మన పితరుడు ఆదాము, దేవునికి కుమారుడు, మొట్టమొదట సృష్టిలో సృష్టింపబడినవాడు. ఆదాము అంటే ఎర్రనివాడు. అతనికి జతపరిచినటువంటి అవ్వ అని పేరుంది. ఆ అవ్వ కూడా జీవము గల తల్లి అందరికీ అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఈ పాపము ఎలా వచ్చిందంటే మొట్టమొదట దేవుడు ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు అయితే మంచి చెడ్డ తెలవనిచ్చు ఫలాలు తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇది దేవుని ఆజ్ఞ. కానీ దేవుని ఆజ్ఞ అవ్వమ్మ మాయగాని మాటలు విని సాతాను చేత భ్రమలో పడిపోయి ఆ పళ్ళును చూసినప్పుడు తన కళ్ళకు బాగా కనబడినప్పుడు ఆమె వాటిని తిన్నట్లుగా అదే ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు స్త్రీ ఆ వృక్షమునకు ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది కనబడినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. పాప ప్రారంభము మన పితరుడు దేవునికి కుమారుడైనటువంటి ఆదాము ద్వారానే ఈ పాపము ప్రారంభమైంది. అందుకే అదే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనములో దేవుడు వారికి నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఎందుకంటే మట్టితో మనల్ని చేసి ఆ మట్టిలోకి నాసికారంధ్రంలో నుంచి దేవుడు జీవాయుని ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అప్పుడు ఈ పాపము అవ్వ ద్వారా ఇద్దరు ఇంకా తాను కూడా తిన్నాడు. కాబట్టి అదే రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో దైవజనుడు పౌలు ద్వారా పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఏలయనగా పాపం వలన జీతము మరణము. అయితే దేవుని కృపావరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందే ద్వారా నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని మన పితరులు ఆదిలోనే దేవుని మాట అతిక్రమించడం ద్వారా పాపం వచ్చింది. ఆ పాపము ద్వారా మరణం సంప్రమించింది అందరికీ. అందుకే అదే రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో దేవుని వాక్యం ఇలాగా సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, పాపము చేసి ఒప్పుకోలేని స్థితిలో మన పితరులు ఒప్పుకోలేదు. ఒకరి మీద ఒకరు, అవ్వమేమో ఆదాం మీద, అవ్వ సాతాను మీద, ఆదామేమో అవ్వ మీద ఒకరికొకరు నేరములు మోపుకొని తమ చేసిన తప్పును ఒప్పుకోలేదు. కాబట్టి ఇంకా జీవవృక్ష ఫలాలు ఉన్నాయి ఆ తోటలని చెప్పి దేవుడు వాళ్ళని గెంటేసినట్లుగా మనము చూస్తున్నాము. అందుకే తినిరి
తిని దేవుని మాటను అతిక్రమించిరి. 3వ అధ్యాయము 12వ వచనములో, ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనములో, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేనును తింటిని అని అంటున్నాడు. కాబట్టి ఇద్దరిని గెంటేసినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే 3వ అధ్యాయము 19వ వచనం మనం చూసినప్పుడు వాళ్ళు తిరిగి ఎక్కడి నుంచి చేశారో అక్కడికే రావాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. అందుకే 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేదపరచుటకు పట్టుకొని ఏదేను తోటలో నుండి అతనిని పంపివేశాను. ఉన్నతమైన స్థానము, పవిత్రమైన స్థానాన్ని అవ్వ మాయమాటలకి లోబడి, ఇవి మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో దేవుడు, ఆ దేవుని మీద వాడు చాడి చెప్పి మోసపు మాటలకి అవ్వమ్మ పడిపోయి తన భర్తకు తీసుకొచ్చి అతడు కూడా తిని ఇద్దరు ఇప్పుడు ఆ ఉన్నతమైన స్థానంలో నుంచి బయటికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అందుకే ఈరోజు మనము మాట్లాడే అంశం ఏమిటంటే, పాపము చేసి ఒప్పుకోలేని వారు. ఆదాము అవ్వ మీద, అవ్వ సాతాను మీద చెప్పి ఒప్పుకోలేదు కాబట్టి ఈ భూప్రపంచంలో భూమిని ఏలాలని, భూమిని నింపాలని దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చెప్పిన మాదిరిగా దేవుడు అంతా భూమి మీదకి కొంత చిన్న ఆయుష్కాలాన్ని తీసుకొని వచ్చాం. అందుకే పాపము ఎలా చేస్తుందో చూసేదానికి బాగుంటుంది, దాన్ని అనుభవించినప్పుడు కూడా బాగా ఉంటుంది. తర్వాత ఆ శోధన మనం భరించలేం. మన అవ్వ ఆదాములు, మన పితరులు దేవునికి కుమారుడు. లూకా సువార్త 3వ అధ్యాయం 35వ వచనం మనం చూసినప్పుడు వంశావళి రాసుకుంటూ గ్రంథకర్త వస్తూ ఆదాము దేవునికి కుమారుడు. కేయినాను తప్పు చేసి ఒప్పుకోలేని స్థితి, ఈ స్థితి మన అందరికీ మన పితరుడు ఆదాము ద్వారా జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. పాత నిబంధన కాలములో యెహోషువ యుద్ధవీరుడు, మోషే నాయకుడు అయిపోయిన తర్వాత 120 ఏండ్లు బ్రతికి చనిపోయాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దాస్యత్వముల నుంచి 430 సంవత్సరాలు ఉన్నటువంటి వెట్టి చాకరి నుంచి విడిపించి వాళ్ళు నడిపించిన తర్వాత 120 ఏండ్ల ఆయుస్సు కలిగి చనిపోయాడు మోషే గారు. ఆ పనిని తన శిష్యుడైనటువంటి, తన దాసుడైనటువంటి, తన పరిచారకుడైనటువంటి, తన కుమారుడైనటువంటి యెహోషువకి ఆ బాధ్యత అప్పుచెప్పాడు. యెహోషువ యుద్ధవీరుడు. వాళ్ళందరూ నడిపించుకుంటూ వచ్చేటప్పుడు ఒక యూదా వంశంలోనే ఒక ఆయన దేవునికి వ్యతిరేకంగా చేశాడు. 12 గోత్రాలకి యెహోషువ నాయకుడు కాబట్టి మనము ఆ యెరికోలో పాడు విషయంలో, దాని కంపు విషయంలో ఆ పట్టణానికి మనం స్వాధీనం దేవుడు చేస్తాడు. దాంట్లో నుంచి ఏది మనము ఆశించకూడదని దేవుడు 12 గోత్రాల వారికి శాసించాడు. కానీ ఒక యూదా గోత్రములో ఒక ఆయన ఉన్నాడు. యూదా గోత్రములో ఆకాన్ అన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి క్లియర్గా మునితాత అంటే ముత్యాత, మన మొరటు భాషలో, గ్రామీణ భాషలో ముత్యాత జెరుహు మునిమనముడు. ముత్తాత ఎవరు? ఆకానికి జెరుహు. తర్వాత తాత జబ్ది మనముడు, తండ్రి కర్మి కుమారుడు. ఇలాంటి ఆకాన్ ఏం చేశాడంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి 21 చూడు. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోషువతో ఆకాన్ చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే. కానీ ఒప్పుకున్న కూడా ధర్మశాస్త్రముకి వ్యతిరేకము చేసిన వాడు. ఆ రోజులు అంత భయంకరంగా ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. ఒక గొర్రె దొంగలైతే 2 దొంగలు ఇవ్వాలి, ఒక పళ్ళుకి పళ్ళు, ఇలాగా ప్రతినిత్యము
దండన చేసేటువంటి ధర్మశాస్త్రములో, అంత భయంకరమైన ధర్మశాస్త్రములో ఆకాను తప్పు చేశాడు. చెప్పాడు దైవజనుడు, ఎవరు దానిలోంచి ఆశించాడు, కానీ ఆకాను ఆశించాడు. ఏం ఆశించాడు అనే విషయాన్ని మనము 21వ వచనం. 21వ వచనం. దోపుడు సొమ్ములలో ఒక మంచి సీనాయి వస్త్రము 200 తులముల వెండిని 50 తులమ ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేనని ఒప్పుకున్నా. కానీ ఒప్పుకున్నా కూడా ధర్మశాస్త్రం ఒప్పదు. ఆ రోజుల్లో అంత భయంకరంగా, మన పాత నిబంధన కాలంలో మన పితరులు చాలా భయంకరంగా దాన్ని అవలంబించారు. ఏ తప్పిదము చేస్తే ఆ వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపాలి. అంత భయంకర స్థితిలో ఒప్పుకున్నాడు. కానీ చేశాను, కానీ చేసిన దానికి అక్కడ అపజయం జరిగింది, దేవునికి అవమానము జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళకి అవమానం లేదు, జయించుకుంటూ వచ్చే స్థితిలో ఇక్కడ వాళ్ళకి అవమానం జరిగింది. కాబట్టి ఆకాను ఒప్పుకున్నా కూడా అతన్ని చంపేశారు. కాబట్టి పాపము చేసి ఆ రోజులంతా భయంకరంగా ఆ పాపాన్ని చేసి మనము కోల్పోయినటువంటి స్థితిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనల్ని మన అపరాధముల చేత మనం సచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా ఆ మరణాన్ని జయించాలని ప్రభుని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. మొదటి శతాబ్దములో ప్రారంభ సంఘములో అననీయ అనేటువంటి ఒక సఫరీలు, మొదటి శతాబ్దంలో ప్రారంభ సంఘములో సభ్యులు అననీయ సఫరీలు వాళ్ళు యూదులు, మొదటి సంఘములో సభ్యులు. కానీ 5వ అధ్యాయం అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకగానే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. పేతురు అడుగుతున్నాడు, అన్నని ఇంతికేనంటే ఇంతికే అని పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చుతావని దైవజనుడు అన్న కూడా అతనికి మార్పు రాలేదు. ఆ ధనాన్ని వాళ్ళే స్వయంగా అమ్మి, తమ పొలాన్ని అమ్మి ముందరే దేవునికి ఇంత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టే బాగుండేది. కానీ మొదటి ప్రారంభ సంఘములో కూడా ఇలాంటి స్థితి అననీయ అంత భయంకరంగా అక్కడే పడి చనిపోయాడు. ఆమె తెలియక 3 గంటలైంది భర్త రాలేదని ఆమె కూడా దైవజనుల సన్నిధికి వచ్చినప్పుడు ఆమెను కూడా అదే ప్రశ్న అడిగాడు. ఆమె కూడా ఇంతే స్వామి అనింది. ఆమె కూడా చనిపోయింది. 5వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒకే రోజు కొన్ని గంటల తేడాతో ఆయన వెళ్ళి 3 గంటలైంది, రాలేదని ఆమె కూడా వచ్చింది. 3 గంటల వ్యవధిలోనే ఇద్దరు, మొదట యూదులు ప్రారంభ సంఘములో సభ్యులు, అంత భయంకరంగా జరిగిన వెంటనే మొదటి ప్రారంభ సంఘములో ఎంతో భయము కలిగింది. ఆ భయానికి యూదులందరూ అల్లాడిపోయినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒకే రోజు కొన్ని వ్యవధిలోనే ఇద్దరు భార్యాభర్తలు మొదటి శతాబ్దంలో ప్రారంభ సంఘములో చనిపోయినట్లుగా చూస్తున్నాం. అలాగే పాత నిబంధన గ్రంథములో ఎలీషా అనేటువంటి దైవజనులు ఉన్నారు. ఎలీషా శిష్యుడుగా గెహాజీ ఉన్నటువంటి సందర్భాల్లో, గెహాజీ అంటే దర్శనపు లోయ అని, ఇక్కడ సిరియా దేశపు సైనాధిపతి, పరాక్రమశాలి, బలాఢ్యుడు, కానీ ఆయన కుష్ఠరోగి. ఆ రోగము కొరకు సిరియన్లు ఇశ్రాయేలు జనం మీద దాడి చేసినప్పుడు ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొని వెళ్ళారు. ఆ ఆడపాప కాబట్టి ఆ పాపని ఏమి చేయక నయమాను ఇంటిలో ఆయన భార్యకు పరిచర్య చేసేదానిగా వదిలారు. ఆ పాప ఇంట్లో ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో దేవుని నామాల్లో పెంచబడినటువంటి బిడ్డ చిన్నది గనక ఆమె ఆ వ్యాధిని, ఆ బాధని, యజమానుని యొక్క రోదన రాత్రి చూసినప్పుడు చాలా బాధపడి యజమానురాలుతో ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు నయమాను ఆ దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి ఆయన ప్రయాణమై వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన రోగాన్ని చూసి ఏమో తడపేది చూస్తాడని
ప్రశ్నలు అడుగుతారని, ఎన్ని రోజులు అయింది ఈ వ్యాధి అనుకుంటాడు అనుకోడు. కానీ అతడు బయటే నిలబడి యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి స్నానం చేయమని తెలియజేశాడు. ఆయన కోప్పడ్డాడు నయమాను, ఎందుకంటే పరాక్రమశాలి కదా, సేనాధిపతి. అందుకే అతడు కోప్పడినప్పుడు ఒక సైనికుడు భటుడు, అయ్యా దైవజనుడి నుంచి వచ్చింది కాబట్టి నీవు ఎన్ని నదులు నన్ను చూడలేదు, ఏం మాటలు, కనీసం నన్ను పిలిచి పరామర్శించి, నేను సిరియా దేశపు సైనాధిపతి, నన్ను చూసి ఎన్ని రోజులైందని నా శరీరాన్ని తడుపు కూడా తడలేదు, యోర్దాను నదికి పోయి పో అని అంటున్నాడు. అన్నప్పుడు మనకెందుకు, దేవుని మాట ద్వారా ఆయన పలికాడు కాబట్టి పోదాం పద అని చెప్పి నయమాన్ని యోర్దాను నదికి తీసుకెళ్ళి ముంచారు. 1, 2, 3, 4, 5 చూసుకున్నాడు, మార్పు జరగలేదు. 7వసారి మునిగినప్పుడు అతని యొక్క కుష్ఠరోగము పసిపిల్ల దేహం వలె అయింది. వెంటనే ఆ తెచ్చినటువంటి బహుమానాన్ని దైవజనుని దగ్గర పెట్టాడు. దైవజనం దగ్గర పెడితే నాకు అవసరం లేదు, తీసుకెళ్ళని అన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు గెహాజీ దైవజనుని మీద అంత సొమ్ము, అంత బంగారు, అంత వెండి, అంత వస్తువులు ఇస్తుంటే ఇతడు నిరాకరించాడని దైవజనుని మీద అపార్థం చేసుకొని దైవజనుని కానక తాను పరిగెత్తి వెళ్ళాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం. ఎలీషా ఎవని సన్నిధిని నేను పిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొను అని చెప్పాను. నయమానా నేను తీసుకోను అని చెప్పేశాడు. నయమానును అతనిని ఎంతో ఎంత బతిమాలినా, దైవజనుడా ఈ చిరుకానుక నీవు పొందుకో అంటే కూడా వద్దు వద్దన్నప్పుడు వెళ్ళిపోయాడు. కానీ గెహాజీ దాన్ని ఆశించి పరిగెత్తాడు. 5వ అధ్యాయము 20వ వచనం మనం చూసినప్పుడు అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైనటువంటి గెహాజీ అంటే దర్శనపు లోయ, ఆ మాటకు అర్థం. ఆ గెహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకొని తీసుకొచ్చినటువంటి వాటిని అంగీకరించుటకు నా యజమానునికి దైవజనునికి ఒప్పులేదు, మనసు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యుద్ధకు ఏదైనా తీసుకుని అనుకున్నాను. ఇప్పుడే మన్యం నుంచి కొంతమంది వచ్చారు. దైవజన రాజా, నాకు కావాల్సింది 2 మణువులు ఎండి, 2 దుస్తువులు. అప్పుడు నయమాన్ అంటున్నాడు, చూడండి, నయమాను కలుసుకొని పోనుటకై పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముల మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, కానీ ఇప్పుడే మన్యం నుంచి 2 వచ్చారని 2 మణుగులు ఎండి, 2 దుస్తువులు ఆశించాడు. అతడు తెచ్చింది 10 దుస్తువులు, 20 మణుగులు ఎండిలో 1,20,000 రూపాయల బంగారు తీసుకుని బంగారు అడగలేదు. 2 మణుగులు ఎండి, మణువు అంటే 10 కేజీలు, 10, 20 కేజీలు. అతడు రెట్టింపు 40 కేజీలు ఎండి, 2 దుస్తువులకి 2 దుస్తులు, 4 దుస్తులు. ఎందుకంటే ఆ దుస్తులు రాజులు ధరించేటువంటి దుస్తులు. అలాంటి విలువైనటువంటి వస్తువును తీసుకొచ్చి ఏం చేశాడంటే 24వ వచనం 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు అని చెప్పి భటులకు చెప్పినప్పుడు వాళ్ళు ఇంట్లో పెట్టారు. ఏమి తెలియని మాదిరిగా దైవజనుల దగ్గరికి వచ్చాడు. 26, 27 వచనాలు 5వ అధ్యాయం. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు ఏమైనా ఒప్పుకుంటున్నాడా? ఎక్కడికి వెళ్ళావంటే, దైవజనుడా ఎక్కడికి లేదు, నేను నీ దగ్గరే ఉన్నాను అన్నాను. పాపాన్ని దాచుకొని కాబట్టి దైవజనుడు తన నోరార తెరిచి కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలము అంటియుండునని చెప్పగా తన నోటితో పలికాడు. ఆ రోజుల్లో దైవజనులు ఏలియా శిష్యుడితుడు ఎన్ని అద్భుతాలు చేశారో, భయంకరంగా ఎన్ని అద్భుతాలు చేశారో వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రంథములో రాపించాడు. ఇప్పుడు ఒకే ఒక మాట, నేను
చూడలేదనుకున్నాడు. చాలామంది దేవుడు చూడనుకుంటున్నారు. చెట్టు మరుగున, గోడ మరుగున అన్నీ చేస్తారు, కానీ ఎవరు చూడరు. కానీ దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనములో, యెహోవా కన్నులు చెడ్డవారి మీదను మంచివారి మీదను అవి చూచుచుండును. కాబట్టి నీవు ఈ భూ ప్రపంచంలో నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో పాపము చేసి ఒప్పుకున్న కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఆకాన్ని చంపేశారు. ఇక్కడ నయమాను ఆ నయమాన దగ్గర ఆశించినటువంటి సొమ్మును గెహాజీ ఆశించి తనొక్కడే చేసిన పాపం, కానీ తాను తన ఇంటి వారు అందరికీ సర్వకాలము, ఒక 10 ఏళ్ళు, 1 సంవత్సరమో ఇటు కుష్టి వ్యాధి కలుగునుగాక అనలేదు, కానీ సర్వము ఈ ఇంటికి అంటుగాక అంటే అప్పటికప్పుడే తన కుటుంబకులంతా ఆ రోజుల్లో గెహాజీ ఇంటి నుంచి కుటుంబము ద్వారా కుష్టి వ్యాధి ప్రారంభమైంది. కుష్టి వ్యాధి అంటే చాలా భయంకరం. అందుకే పాతకాలంలో వేద పండితులు ఒక పాట పాడారు. చెప్పలేని నా బాధ యేసునాద, నా కాళ్ళు చేతులు చూడు యేసునాద, నా భార్య నన్ను చూచి యేసునాద, నా పక్క దొలిగిపోయేనయ్య యేసునాద. ఆ రోజుల్లో భయంకరంగా దాన్ని ఇప్పుడు మనములో పెద్ద రోగం అంటారు, లెప్రసీ అంటారు. ఇప్పుడు దేని దేవల్ల దానికి మెడిసిన్ వచ్చింది, తక్కువైపోయారు. ఆ రోజుల్లో ఒక వ్యాధి, ఆ వ్యాధి ఉండదంటే ఊరు బయట 2 మైళ్ళు 3 మైళ్ళు దూరంలో ఒక పాక వేసి ఆహారం లేక కొందరు ఉన్నోళ్ళైతే ఆహారం పంపించేవాళ్ళు, లేకుంటే ఆకులే అతనికి భోజనంగా మారిపోయినట్లుగా ఆ రోజుల్లో అంత భయంకరంగా. ఒప్పుకోలేనందున గెహాజీ కుష్ఠరోగి అయిపోయాడు. ఒప్పుకోలేనందున 1వ శతాబ్దంలో అననీయ సఫరీలు చనిపోయారు. ఒప్పుకోలేనందున మన అవ్వ ఆదాములు దేవుడు ఆ ఉన్నతమైన తోట నుంచి వెళ్ళగొట్టాడు. కానీ ఆకాను ఒప్పుకున్నాడు, అయ్యా దేవుడు నా జీవము తోడు, నేను 12 గోత్రాల్లో యూదా గోత్రం అంటే యూదా సింహం రాబోతుంది. అలాంటి యూదా గోత్రంలో పాపము చేసి ఒప్పుకున్న కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా అతని కుటుంబాన్ని రాళ్ళుతో కొట్టి, రాళ్ళు కుప్పేసి, అగ్గిపెట్టి కాల్చి దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టారు. కనుక దయచేసి పాపము చేసి ఆ పాప పరిహారం నిమిత్తమై మన ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన నమ్మి మీరందరూ ధన్యులు కావాలని మీ అందరికీ హెచ్చరిస్తూ దేవుడి కొద్ది మాటలు మీ హృదయాల్లో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, ఈ మెసేజ్కి తండ్రి, ఈ అంశానికి నాకు బహుకరించినటువంటి కుటుంబాన్ని, ప్రకాష్ కుటుంబాన్ని, మరి వారి భార్యను, వారికి ఇచ్చిన పిల్లలందరినీ నీ కృపలో భద్రపరచుకొని ఆశీర్వదించుమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.